10 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి. సంక్షేమాలు కొన్ని అమలు చేసినప్పటికీ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. కొంచెం సమయం అడుగుతున్నారు, ఇవ్వచ్చా? సమయం అంటే ఉండాలి కండి. ఒకేసారి చేయాలంటే అది కష్టతరమైనటువంటి పని. అది టైం తీసుకుంటారు. మరి 5 సంవత్సరాల పరిపాలన అంటే ఈ టైంలో వచ్చే సంవత్సరం పైతో సంవత్సరం ఈ లోపల కొంతవరకు ఆయన 2 సంవత్సరాలు పూర్తి అయ్యే లోపల చేయొచ్చు. ఎందుకన్నా నిన్న వార్తల్లో చూసుంటారు, పాస్టర్ ప్రవీణ్ గారు అని ఒక ఆయన చనిపోవడం రాష్ట్రం మొత్తం అది బాగా వ్యాపించింది, బాగా సంచలనంగా మారింది. పాపం ఆయన చూసారా ఏదైనా వార్తలు? విన్నానండి. పాపం ఆయన ఎవరు చంపారు అని అని విన్నాను. కానీ చాలా బాధాకరం అండి. ఎవరైనా కానీ వాళ్ళు క్రైస్తవులే కానీ ముస్లిమ్సే కానీ హిందువులే కానీ ఎవరైనా కానీ అది చాలా బాధాకరమైన విషయం అండి. ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషికి ఎవరు దైవభక్తి వారు చేస్తూ ఉంటారు. అటువంటి దానిలో ఆ యేసుక్రీస్తు కూడా మంచి మాటలేనండి. ఆయన కూడా చాలా మంచిగా ఆ మాటలో నేను విన్నాను. నేను తప్పు చేద్దాం అనుకున్నాను. ఆ మాటలు విని నేను తప్పు చేయలేకపోయినా. ఎందుకంటే ఆ గొప్ప వ్యక్తి ఆయన, ప్రభు గొప్ప వ్యక్తి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తిని ఆయన ప్రభు సన్నిధిలో ఆయన అలా చేయటం కూడా, ఆయన ఎవరి జోలిపోయే మనిషి కాదు. ప్రభు సన్నిధి అంటేనే శాంతియుతమైనటువంటి విధానంలో ఉండేటటువంటి ఆ పాస్టర్ గారిని అలా చేయటం. ఇదే అంశంలో చూసుకుంటే ముస్లిం సోదరులకి రంజాన్ ఉంది, ఏది ఉగాది అనంతరం కూడా. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ ఆఫ్ విందులో పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చిన ఇఫ్తార్ ఆఫ్ విందులో విజయవాడలో. అయితే ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ ఆఫ్ విందుకి మేము వెళ్ళమంటున్నారు. ఎందుకు అంటే ముస్లిం సోదరులకు ఒక్కపోటి చట్టాలు సరిగ్గా లేవంట, వాళ్ళ చట్టాలకు అనుకూలంగా సరిగ్గా లేవు. రెండోది మార్పులు చేర్పులు చేసింది బీజేపీ ప్రభుత్వం. సో అందుకని మేము బహిష్కరిస్తున్నాము అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ ఆఫ్ విందుకు మేము రావట్లేదు అంటున్నారు. ఎలా చేస్తే ఏంటంటారు? ప్రభుత్వం ఇచ్చే విందు ఉంది, ఈ విందుకు మేము వెళ్ళడం లేదని బహిష్కరిస్తున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు విందుకు అయితే వచ్చారు. మరి ఎలా? మరి వాళ్ళు ఎందుకు వచ్చినారు కదా. మరి ప్రభుత్వం అంటే అది అన్ని విధాలుగా మరి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు సానుకూలంగా అన్ని కులాల మతాలకి అందరూ కూడా సానుకూలంగా ఉండాలి. మరి అటువంటిప్పుడు అలా ఇబ్బంది పెట్టడం కూడా అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు అది. అవునది. మిగతా అంశాల్లోకి వెళ్తే అమరావతి, పోలవరం ఎప్పటి నుంచో వింటున్నాము, అవి అన్నీ కంప్లీట్ అవుతాయి ఈ వచ్చే 4 ఏళ్లలో? ఆ 4 ఏళ్లలో పూర్తి చేయొచ్చండి. అందుట్లో కొంచెం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిశారు కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే వాళ్ళు చేస్తారని నమ్మకం కూడా ఉన్నది. పక్కా తప్పకుండా చేస్తారు వాళ్ళు. అవుతుంది. కొత్త ప్రభుత్వాలు వచ్చి పథకాలు అమలుకి కొంచెం సమయం ఇవ్వచ్చా? ఇవ్వలేదు కదండి, ఏం ఇవ్వలేదుగా. సమయం ఎప్పుడు ఇస్తారు? ఇంకా సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాలని. అంటే దగ్గర 10 నెలలు అవుతుంది. పేద ప్రజలేమో ఇంకా పథకాలు రాలేదని ఆలోచనలో ఉంటారు. చదువుకునే పిల్లలు చాలా మంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. మరి సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయితే మేడం గారు చూసుకున్నట్లయితే నిన్న చూశారు వార్తల్లో, పాపం పాస్టర్ ప్రవీణ్ గారు. అవును, పాస్టర్ గారిని ప్రవీణ్ గారు చాలా ఘోరంగా హింసించారనే బాధగా ఉంది. కానీ అది నిజమెంత అబద్ధమెంత దేవుడు వాడు చూసుకుంటాడు. అది రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరూ ఒకటే. అవును, అందరూ ఒకటయ్యారు. కానీ దేవుడు అనేవాడు చూసుకుంటాడు. అది ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా పాస్టర్ గారికి ఏం కాకూడదని, ఇలాంటి వాళ్ళకి ఇంకోసారి చెరగూడదు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒక నిమిషం. అయితే ఇఫ్తార్ ఆఫ్ విందులు ఉంది కదా, రంజాన్ పండుగ నిమిత్తం నిన్న ముస్లిం సోదరులు జగన్ గారు పాల్గొన్నారు. ఎలా అనిపించింది? అప్పుడు బాగా అనిపించింది, ఇప్పుడు మరీ ఘోరంగా ఉందండి. అయితే ఏమంటున్నారంటే ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చి విందుకైతే పాల్గొనము, మాకు ఒక్కపోటు చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో మా చట్టాలకు అనుకూలంగా లేవు, మాకు సపోర్ట్గా లేదు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. సపోర్ట్ ఏముంది, అందరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అంతా కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ ప్రభుత్వాలు అలాగే ఉండాలని, జగన్ ఎలా చేశాడో ఇల్లు కూడా అలా చేయాలని కోరుకుంటున్నాం అండి. తదుపరి ఏమంటున్నారు అంటే ఏదైతే మిగతా పథకాలు ఏదైతే జూను ఏప్రిల్లో ఇస్తామంటున్నారు అందుతూ ఏమోనండి, అది అందుకోవాలనే కోరుకుంటున్నామండి. దేవుడు సాయం చేయాలని, వాళ్ళు ప్రభుత్వాలు మారాలని, ఈ పవన్ కళ్యాణ్ బట్టి, చంద్రబాబు నాయుడుని బట్టి, నారా లోకేష్ని బట్టి, అందరిని బట్టి కోరుకుంటున్నామండి. ఎలా ఉన్నాయి? పనులు ఉన్నాయా? పర్లేదా? ఏమున్నాయండి, కూలి పనులు చేసుకుంటే కూలి పనులు ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి. అప్పటి మీద కొంచెం పర్వాలేదు, కానీ మరీ జరగాల్సినవి రావాల్సినవి రావట్లేదండి. ఉగాది పండుగ ఉంది, ఒక పక్క ఏమో రంజాన్ పండుగ ఉంది. మరి ధరలు ఎలా ఉన్నాయి? ధరలు మండిపోతున్నాయి. మరి సాయం చేస్తామని అంటున్నారు కదా, మరి ఏం చేస్తారో చూడాలి. ఎలా ఉంటుంది 4 ఏళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏమో చెప్పలేమండి, అది దేవుడు చెప్తాం, అది మన చేతిలో ఉంటుంది. కూటమి ప్రభుత్వం 6 పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఏంటంటే ఫస్ట్ 2 అమలు చేశారు, మిగతా వాటికి కొంచెం సమయం పట్టినా ఇస్తామంటున్నారు. కొంత పేద మధ్యతరగతి వాళ్ళు లేట్ అయిపోతుంది. నిదానంగా అమలు చేస్తారు. ఆ నమ్మకం అయితే ప్రజల్లో వచ్చింది. అన్నీ గవర్నమెంట్ పరిపాలన, రోడ్లు, వాళ్ళు అన్నీ చెప్పినవన్నీ కూడా చేస్తున్నారు ఒక్కొక్కటి. పక్క ఎలా ఉన్నాయి పనితీరులు? ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కూడా ఉన్నారు ఒక పక్క. ఎలా
అందరూ ముఖ్యమంత్రి గారు సంగతి తెలిసిందే కదా, ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్. అన్ని కలెక్టర్ల మీటింగ్లో కానీ క్లియర్గా అన్ని రేపు ఉగాదికి కూడా ఈ ఫంక్షన్ పెట్టారు. ఆ ఫంక్షన్ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. ఆయన చెప్పింది చేస్తారు. అది ప్రజల్లో భరోసా ఉంది. అది రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ ఆఫ్ విందుకి పాల్గొనడం లేదు ముస్లిం సోదరులు, మేము బహిష్కరిస్తున్నాం అంటున్నారు. కేంద్రం ఇచ్చిన ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వక్ఫ్ బోర్డు చట్టాలు మార్చడం వల్ల ఇబ్బంది అవుతుందంట. అది దాని మీద నాకు అంత ఐడియా లేదండి. మరి ఆ విషయం గురించి నాకు పెద్ద టచ్ లేదు, అవగాహన లేదు. దాని గురించి మాట్లాడటం మరి తెలియనప్పుడు అనవసరం కదా. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుంది? తొలిదశ అమరావతి పనులు పూర్తయితే మిగతావన్నీ వస్తాయి అంటున్నారు. చంద్రబాబు గారు చెప్పింది, ఆయన ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఆ రెండు చేసి తీరుతారని చెప్తున్నారు. దాని దిశగా పనులు చేస్తున్నారు. మనం వాళ్ళ మీద ట్రస్ట్ చేయటమే. ఉగాదికి ఉచిత బస్సు అనుకున్నారు మొదట, అయినప్పటికీ P4 విధానంలో పేదరికం నిర్మూలనకి ఎన్ఆర్ఐలు ధనికులని పేదలతో కలుపుతారంటున్నారు. ఈ పథకం ఎలా ఉండదు? ఉంటుందండి. ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా చంద్రబాబుకి ఫేవరబుల్గా ఉండేవాళ్ళే. ఆయన వర్కింగ్ స్టైల్ అన్నీ తెలుసు కాబట్టి చేస్తారనే నమ్మకం ఉంది. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? అంటే పోలవరం కూడా త్వరితగతిన అవుతాయి ఎలా? అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాము. అమరావతి కూడా చూస్తున్నారుగా మీరు, రోడ్లు కానీ అవి కానీ అన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఫండ్స్ కూడా సెంట్రల్ నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏవే అంశాలు నచ్చాయి, ఏమేం బాగుంది? చాలా వరకు అంతా బాగానే ఉన్నాయి. పాతవి చాలా ఇబ్బందికరమైనవి అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అది ఇంకొంచెం ముందుకెళ్తుంటే నిన్నటికి నిన్న చూసుకుంటే సార్, ఏదైతే ఇఫ్తార్ ఆఫ్ విందులో జగన్ గారు పాల్గొన్నారు, ఈ రోజు ప్రభుత్వం సాంప్రదాయంగా ఇచ్చే ముస్లిం సోదరులకి ఇఫ్తార్ ఆఫ్ విందుని బహిష్కరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాలు సరిగ్గా లేవంటున్నారు. ఎలా చూడాలి? అవన్నీ ఇప్పుడున్న రాజకీయ అంశాలు వాళ్ళ ఉద్దేశాల ప్రకారం నడుస్తుంటాయి. మనం ఏం చెప్పలేము. ఏదైనా ప్రభుత్వం రంజాన్ తోఫా ఇట్లాంటివి ఇచ్చే ఏమైనా ఉన్నాయంటారు? అవకాశం ఉంది. ఎందుకంటే ముస్లిం సోదరులకి ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నారు. నిన్న పాస్టర్ ప్రవీణ్ గారిది బాగా సంచలనమైంది. ఆ విషయం ఎలా అనిపించింది? వార్తల్లో చూసుంటారు. పాస్టర్ సంచలనం జరిగింది. మరి ఏం చేస్తాం దానికి? ఏదో ఉంది వ్యవహారం అని చెప్తున్నారు. ఇంతవరకు బయటికి రాలా. చూస్తారు, చేస్తారు ఏదో ఒకటి దానికి. సూపర్ 6 పథకాలకి ఇంకొంచెం సమయం వచ్చంటారా? తొలితిన 2 అమల్లో ఉన్నాయి. ఇంకా ఉన్న సమయం ఇవ్వాలి. అంతే ఎలా ఇది అవుతారు, రికవర్ అవ్వి కొద్దిగా ముందుకెళ్ళాలంటే సమయం ఇవ్వాలి. పాత ప్రభుత్వాన్ని నుంచి కొంచెం ముందుకు కొత్తగా ఇవన్నీ తీసుకుని ముందుకెళ్ళాలనేది. మోడీ గారి పర్యటన ఉంది సార్ నెక్స్ట్ మంత్, ఎలా అనిపిస్తుంది? అమరావతికి మళ్ళీ ఒకసారి వస్తున్నారు. తప్పకుండా అమరావతిని న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఆయనకు. ఈసారి మాత్రం పోయినసారి చేయలేదు, అది మాత్రం అనుకున్నాం. ఈసారి తప్పకుండా న్యాయం జరుగుద్ది. మన అమరావతి అభివృద్ధి చాలా క్విక్గా జరుగుద్దని నమ్మకం. కూటమి ప్రభుత్వంలో నాయకుల్లో బాబు గారు ఉన్నారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు. పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? మనం ముందుకు వెళ్తాము, కేంద్రం సహాయం ఉంది. కేంద్ర సహాయం బాగా ఉండబట్టి ముందుకెళ్తాకి మంచి అవకాశాలు ఉన్నాయి. అందులో అనుమానమే లేదు. అమరావతి తొలిదశ పనులు పూర్తయితే కంపెనీలు వస్తాయి అంటున్నారు సార్, మంచి విషయమేనా? చాలా మంచి విషయం. మంచి విషయం అని అడగటం కాదు, చాలా మంచి విషయం. త్వరగా జరగాలని కోరుకోవాలి అందరం. కూటమి ప్రభుత్వం వచ్చింది, సంక్షేమ పథకాలు కూడా చెప్పారు, కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. మిగతా బాగుంది, చాలా బాగుంది, ఏం పర్వాలేదు. ఇప్పటిదాకా రోడ్లు లేని ఏరియాలో రోడ్లు వేశారు. పెన్షన్ టైంకి వచ్చేస్తుంది. హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ప్రభుత్వాలు ఏంటంటే ఇంకా అమలు చేయట్లేదని అడుగుతున్నారు. కొంచెం ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల కొంచెం సమయం పడుతుంది. ఏదైనా టైం కావాలి కదా. మనిషి కాపురం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే కూట వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా సెట్ అవ్వడానికి బోల్డంత టైం పడుతుంది. ఉగాది త్వరలో ఉంది సార్. రేపు ఏదైతే ఉందో నిత్యావసర సరుకులు ధరలు, నిత్యావసర సరుకులు అయితే కొంచెం పెరిగినాయి. దాని ఇవ్వడాలంటే GST ఉంది, ఇవన్నీ ఎఫెక్ట్ ఉన్నాయి కదా. కొంచెం వర్షాలు బాగా పడితే రేట్లు బాగా తగ్గుతాయి. అయితే కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని దానికి మంచి ఉదాహరణలు ఉన్నాయి. తదుపరి ఎమ్మటనే ఉగాది వెంటనే కూడా రంజాన్ ఉంది. మరి ఎలా అనిపిస్తుంది? ముస్లిం సోదరులు ఏమో ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ ఆఫ్ విందు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అంటున్నారు. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాలు సరిగ్గా లేవు అంటున్నారు. అదైతే దాని మీద అభిప్రాయం నాకు లేదు నాన్న. ఏదైనా ఉంటే మిగతా అంశాలు ఎలా ఉన్నాయి సార్? కంపెనీలు వస్తున్నాయి, అన్ని చూడాలి. బాబు గారు కష్టపడుతున్నారు, 18 గంటలు కష్టపడుతున్నాడు. అవి వస్తే మటుకు మనకు వనరులు ఉంటాయి. ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత విజయవాడ హైదరాబాద్ డిస్టెన్స్ తగ్గుతుంది, తర్వాత టోల్ గేట్లు తగ్గుతాయి. సో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. 10 ఏళ్ళు స్థిరంగా ఉంటుంది. అమరావతి పోలవరం అమరావతి కూడా అప్పుడు వదిలేసి అన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. పోలవరం కూడా 2027కి కంప్లీట్ అవుతుంది. ఇది డ్యామ్ షూర్.
చంద్రబాబు నాయుడు దీని మీద మాట మీద నించుంటాడు ఈసారి. ఏమండి మేము కాపు అంటే కాపు అంటున్నారు, మేము కాపు అంటే కాపులు కాంచి తెచ్చుకోండి అంటున్నారు. మరి ఏ క్యాష్ చెప్పాలి? తెలగైనా కాపు అయినా రెండు ఒకటే. ఆ సచివాలయంలోకి వెళ్తే మీరు కాపు తెచ్చుకోండి, మీ ఊరెళ్ళి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి తెచ్చుకోండి క్యాష్ సర్టిఫికేట్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? పథకాల అమలుకా ఏమన్నా? మా వారికి 62 సంవత్సరాలు పింఛను పెట్టుకుందామని ఆధార్లో 59 ఉన్నాయి. మాకు మా ఆయన గారికి 64 ఏళ్ళు. అది దానికోసం మేము వెళ్తుంటే సచివాలయంలోని మీరు కాపు శ్రీకాకుళం నుంచి తెచ్చుకుంటే మేము విజయవాడ ఎప్పుడో వచ్చాం, ఎక్కడ తెచ్చుకుంటామండి? కాపు నా తెలగా ఒకటే కదా, ఏదైనా ఓసియే. అది మరి పథకాలు ఏమన్నా వస్తున్నాయా? పథకాలు అయితే వస్తున్నాయి, ఆయన ఇస్తాడు. కాకపోతే మరి అప్పుల్లో ఉంది కదా రాజ్యం, ఇస్తారు కాబట్టి టైం పట్టిద్ది. అయితే నిన్న సంచలనమైన ఒక విషయం చూసే ఉంటారు వార్తల్లో. అంటే పాస్టర్ ప్రవీణ్ గారు అని ఒక ఆయన పాపం చనిపోవడంతో రాష్ట్రం అంతా అదే విషయం అయింది. ఏమన్నా గమనించారు? నేను చూడలేదండి అవి, మేమైతే చూడలే. ఇది మాత్రం కొంచెం దయచేసి కొంచెం చెప్పండి కొంచెం. ఎందుకంటే సచివాలయంలోని వెళ్తే కాపు దగ్గర ఎంఆర్ఓ వాళ్ళు అదే ఈఆర్ఓ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ తెచ్చుకోవాలి? శ్రీకాకుళం వెళ్ళి మా వారికి పెద్ద వయసు అయిపోయిందని కూడా చెప్పా. ఇప్పుడు మా అబ్బాయి పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఉన్నారు, వాళ్ళకి క్యాస్ట్ కావాలి కదా. ఏదో చదువుకుంటే పిల్లలకి దానికి 15,000 వేస్తారని ఆశపడి వెళ్తే మీరు శ్రీకాకుళం జిల్లా వెళ్ళి కాపులు తెచ్చుకోవాలి అంటే విజయవాడ ఎప్పుడో వచ్చాం, ఎక్కడ తెచ్చుకోవాలి? కాపు అన్నా తెలగన్నా ఒకటే. తెలియక సచివాలయంలో ఇలా చేస్తున్నారు. దయచేసి మాత్రం అది మాత్రం చెప్పొద్దని చెప్పండి సచివాలయంలో. వాళ్ళకు ముందు చెప్పండి సచివాలయంలో వర్క్ చేసేవాళ్ళకి.